తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బొక్క నరసింహారెడ్డి గారు ఉన్నారు, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు. నరసింహారెడ్డి గారు చెప్పండి, ఈ రోజు వాళ్ళేమో ప్రజాపాలన సెలబ్రేషన్స్ చేస్తున్నారు అండ్ బీఆర్ఎస్ వాళ్ళేమో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు, మీరేమో జేపీ నడ్డా గారితో ఏకంగా భారీ బహిరంగ సభను పెడుతున్నారు. ఏంటి అసలు సెలబ్రేషన్స్ నిజంగా తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? మీరు చెప్తున్నది ఎంతవరకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిపోయింది. ఈరోజు వాళ్ళు సంబరాలు అని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ ఏ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేశారు, ప్రజలకు మీరు చేయాల్సినటువంటి ఏవైతే ఆ వాగ్దానాలు అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ చేసిరో ఒకసారి చెప్పాలి. మేము అనేది ఒకటి ఏమంటున్నాం అంటే, మీరు ఏదైతే సంవత్సరంలో విజయోత్సవాలు చేస్తా ఉన్నారు, విజయోత్సవాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ అర్హులు గారు. ఏదంటే మీరు 6 గ్యారంటీలు 66 వాగ్దానాలు చేశారు. ఈరోజు అమలు చేసినటువంటి వాగ్దానాలన్నీ మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తారో మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. మీరు 6 గ్యారంటీలు మీరు ఏవైతే చేసిరో, డిక్లరేషన్లు చేసిరో, ఈ గ్రౌండ్ లో కూడా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ ఆ రోజు ఇక్కడ చేసిరు. మరి ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చారు అని చెప్పి అడుగుతాం. ఒకటి ఫ్రీ బస్సు ఒకటి మీరు అమలు చేశారు, దాన్ని ఒక్కటి ముందర పెట్టి ఈరోజు మేము అమలు చేస్తున్నాం అంటారు. మీరు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు దాంతో పాటు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్లకు తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. ఈరోజు ఎన్ని వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా ఈరోజు మీరు అమలు చేయలేదు. కాబట్టి మీరు ఏదైతే నైతికత మీకు లేదు విజయోత్సవాలు చేసుకోవడానికి, ఈరోజు మేము ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, మీకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారు, మీరు ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి మేము అడగడానికి, నిలదీయడానికే ఈరోజు మేము ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెళ్లి కాగానే పిల్లలు పుట్టారని చెప్పేసి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు కదా. పెళ్లి కాగానే పిల్లలు పుట్టకుండొచ్చు, కానీ సంవత్సరం అయింది. నువ్వు ఇచ్చిన మాట నువ్వేం చెప్పినావు? నువ్వు రైతులకు ఏం చెప్పినావు? నేను వెంటనే మీకు రుణమాఫీ చేస్తా, December 9 తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ గా నేను ఇస్తాను అని చెప్పి నువ్వే చెప్పినావు మాట. నువ్వేం చెప్పినావు? 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తానని నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పినటువంటి దాన్ని 100 రోజులు కాదు, ఈరోజు 365 రోజులు మేము ఆగినాం. ఈరోజు 365 రోజుల దాకా నీకు అవకాశం ఇచ్చినాం. కాబట్టే మేము ఈరోజు నిన్ను క్వశ్చన్ చేస్తాం. నువ్వు ఇచ్చిన మాటకు, వాగ్దానానికే మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఇయ్యలే వాగ్దానం, నువ్వు ప్రజలను మోసం చేసినావు, నువ్వు అధికారంలోకి రావడానికి ప్రజలను మోసం చేసినావు. కాబట్టి ఈరోజు ఆ మోసాన్ని ప్రజలతో పక్షాన, ప్రజల కోసం మేము వాళ్ళకి చెందాల్సినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో, లబ్ధిదారులు ఎవరైతున్నారో లబ్ధి ఏ విధంగా చేకూర్చాలనో వాళ్ళకు కావాలి. కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఏదైతే రైతు బంధు గతంలో రైతు భరోసా పేరు మీద ఇప్పటి వరకు 1 సంవత్సరం నుంచి రైతు భరోసా ఆపేసినావు. ఈరోజు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఏదో కొన్ని ఇచ్చేసిన అని చెప్తున్నావు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానమే చేసినాయని. ఇప్పుడు అదే విధంగా బీజేపీ బలంగా ఉంటది అనుకోవచ్చా? మాకు ప్రజలు ఎప్పుడో ఆల్రెడీ ఆల్టర్నేట్ పార్టీగా మాకు ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే మాకు చెప్పారు. టీఆర్ఎస్ అయిపోయింది దాన్ని. ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీ కూడా 8 ఎంపీ సీట్లు గెలిచింది. మేము 35% ఓట్లు సాధించినాం. మా మీద ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాకున్నది. కాబట్టి మేము ప్రజల పక్షాన నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన తర్వాత విజయోత్సవాల గురించి మాట్లాడు. మొదలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసింది. ఒక్క ఇల్లు ఇయ్యలే. నరేంద్ర మోడీ 2,93,000 ఇల్లు ఇస్తే నువ్వు ఒక్క ఇల్లు బీద ప్రజలకు ఇవ్వకపోతే, ఈ పార్టీ కూడా మళ్ళీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని ఇస్తాం, మేము వాళ్ళ సొంతం జాగా ఉంటే 5 లక్షలు ఇస్తాం, మీకు పూర్తి స్థాయిలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. పాలకులు మారింది తప్ప ప్రజలు మారలేదు, ప్రభుత్వాలు విధానాలు మారలేవు. గత ప్రభుత్వం ఏ విధంగా వివరించిందో ఇప్పుడు కూడా అదే విధంగా వివరిస్తుంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారా ప్రజలు? తప్పకుండా. నేను వచ్చేసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా మా 8 మంది ఎంపీలు కానీ, మా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా ఉన్నాం. మొన్న ప్రధానమంత్రి కలిసారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు కలిసి ప్రధానమంత్రి కలిసారు. ఈ రాష్ట్రానికి 10 లక్షల ఇల్లు కావాలని, బీద ప్రజలకు ఈ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పడం జరిగింది. దానికి నరేంద్ర మోడీ సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా హైవేల విషయంలో కానీ, ఈరోజు రైల్వే స్టేషన్ల, రైల్వే లైన్ల విషయంలో కానీ, మిగతా అభివృద్ధి విషయంలో కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు సమకూర్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఒక బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి
రావడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో అది రుజువైంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకునేటటువంటి విధంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.